Today we will discuss about similarity versus dissimilarity. మనం ఈ టాపిక్స్ చూద్దాము. సిమిలారిటీ వర్సెస్ డిసిమిలారిటీ, డేటా మ్యాట్రిక్స్ వర్సెస్ డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అండ్ ప్రాక్సిమిటీ మెజర్స్ ఫర్ నామినల్ అట్రిబ్యూట్స్. సిమిలారిటీ అంటే ఒక డేటా ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. డేటా ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక రియల్ వరల్డ్ ఐటమ్. ఒక పర్సన్ ఉన్నాడు అనుకుంటే మనం ఆ ఆబ్జెక్ట్కి ఉన్న అట్రిబ్యూట్స్ని ఎలా కన్సిడర్ చేస్తాము? ఆ పర్సన్ యొక్క ఫీచర్స్ని బేస్ చేసుకుని. ఏంటా ఫీచర్స్ అంటే ఒక పర్సన్కి నేమ్, కలర్, హైట్, వెయిట్ ఇవన్నీ ఫీచర్స్ కింద కన్సిడర్ చేస్తాం. వీటిని డైమెన్షన్స్ అనొచ్చు, అట్రిబ్యూట్స్ అని కూడా అనొచ్చు. సో పర్సన్ అనేవాడు ఇక్కడ డేటా ఆబ్జెక్ట్. సో ఈ డేటా ఆబ్జెక్ట్కి మనం ఈ వాల్యూస్ అన్ని రీడ్ చేసి మన ఒక డేటా సెట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ లేదంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ యొక్క ఫీచర్స్ అన్ని మనం స్టోర్ చేయడం జరుగుతుంది ఒక డేటా సెట్లో. ఇప్పుడు మనం టూ ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేసేటప్పుడు వాటి మధ్యలో సిమిలారిటీని అలాగే డిసిమిలారిటీని మనం మెజర్ చేయడం జరుగుతుంది. సిమిలారిటీ అంటే ఏంటి అంటే టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో సేమ్ ఫీచర్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, అలాగే డిసిమిలారిటీ అంటే ఎన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక పర్సన్ ఏ అని అండ్ సెకండ్ పర్సన్ బి అని ఉన్నాడు. పర్సన్ ఏ కలర్, పర్సన్ బి కలర్ సేమ్ అనుకోండి. పర్సన్ ఏ హైట్, పర్సన్ బి హైట్ సేమ్ అనుకోండి. పర్సన్ ఏ వెయిట్, పర్సన్ బి వెయిట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనుకుందాం. సో ఇలా మనం ఈ కొన్ని సెట్ ఆఫ్ ఫీచర్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు పర్సన్ ఏకి బికి మధ్యలో సిమిలారిటీ ఎక్కువగా ఉంది, అలాగే డిసిమిలారిటీ తక్కువ ఉంది. అంటే వీళ్ళిద్దరికి డిఫరెన్సెస్ తక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళ ఎడ్యుకేషన్ సేమ్, కలర్ సేమ్, హైట్ సేమ్, బట్ వెయిట్ ఒక్కటే డిఫరెంట్గా ఉంది. సో మనం ఈ వెయిట్ అనే డిఫరెంట్ వాల్యూని డిసిమిలారిటీ కింద క్యాలిక్యులేట్ చేస్తాము, మిగతావన్నిటిని సిమిలారిటీ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇక్కడ సిమిలారిటీ హై ఉన్నట్టు అండ్ డిసిమిలారిటీ లో ఉన్నట్టు. దాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో ఈ సిమిలారిటీ మెజర్ ఫర్ టూ ఆబ్జెక్ట్స్ ఐ అండ్ జే రిటర్న్స్ 0 అంటే వెన్ దే ఆర్ అలైక్. సో సిమిలారిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 0 ఎప్పుడు రిటర్న్ చేస్తుంది అంటే అవి రెండు అన్అలైక్ అంటే డిఫరెంట్గా ఉన్నప్పుడు 0 రావాలి, అండ్ సేమ్ ఉన్నప్పుడు అంటే ఎలైక్ ఉన్నప్పుడు మనకి 1 వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, సిమిలారిటీ 1 రిటర్న్ చేసింది అంటే సేమ్ ఫీచర్స్ ఉన్నట్టు, అండ్ 0 వచ్చింది అంటే కంప్లీట్గా డిఫరెంట్ ఉన్నట్టు. ద హయ్యర్ ద సిమిలారిటీ వాల్యూ ద గ్రేటర్ ద సిమిలారిటీ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. ఎప్పుడైతే సిమిలారిటీ వాల్యూ హై ఉంటుందో వాటి మధ్యలో సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. హియర్ యు సీ 1 ఇండికేట్స్ కంప్లీట్ సిమిలారిటీ. సో ఇక్కడ జనరల్గా సిమిలారిటీ కానీ డిసిమిలారిటీ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక రేంజ్ని కన్సిడర్ చేస్తాం, అది 0 to 1. సో 0 అంటే కంప్లీట్ డిసిమిలర్ అంటే వాటి మధ్యలో ఎటువంటి ఫీచర్స్ సేమ్ లేవు అని అర్థం. సో 1 మీన్స్ కంప్లీట్ సిమిలర్ అంటే వాళ్ళిద్దరికి 10 అట్రిబ్యూట్ వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే అవుట్ ఆఫ్ 10 ఏ అండ్ బి సేమ్ వాల్యూస్ మనకి వచ్చినాయి అనుకోండి. అప్పుడు మనం దాన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే 1 అని ఇండికేట్ చేస్తాం. సో కంప్లీట్ సిమిలారిటీ ఉన్నట్టు. అలాగే దీనికి క్వైట్ ఆపోజిట్ డిసిమిలారిటీ. ఇక్కడ డిసిమిలారిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి డిసిమిలారిటీ 1 ఉంది అంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నారని అర్థం. అవుట్ ఆఫ్ 10 అట్రిబ్యూట్స్ ఏ అండ్ బి వాల్యూస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. అదే 0 అయితే కంప్లీట్ సిమిలర్ అని అర్థం. అంటే ఇక్కడ సిమిలారిటీకి డిసిమిలారిటీకి ఇదే డిఫరెన్స్. ఇక్కడ 0ని డిఫరెన్స్కి చూపిస్తాము, ఇక్కడ 0ని సేమ్ ఫీచర్స్ని కింద చూపిస్తాం. అక్కడ 1ని సేమ్ ఫీచర్స్ని కింద కన్సిడర్ చేస్తాం, ఇక్కడ 1ని డిఫరెంట్ ఫీచర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడండి, ద హయ్యర్ ద డిసిమిలారిటీ వాల్యూ ద గ్రేటర్ ద డిసిమిలారిటీ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. అంటే డిసిమిలారిటీ వాల్యూ హై ఉంది అనుకుంటే వాటి మధ్యలో డిసిమిలారిటీస్ ఎక్కువ ఉన్నట్టు, డిసిమిలారిటీ ఎక్కువ ఉంది అంటే సిమిలారిటీ తక్కువ ఉన్నట్టు, అలాగే సిమిలారిటీ ఎక్కువ ఉందంటే డిసిమిలారిటీ తక్కువ ఉన్నట్టు. సో ఇవి క్వైట్ ఆపోజిట్ అనమాట. దీన్ని బట్టి మనం డేటా మ్యాట్రిక్స్ అండ్ డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ని మెజర్ చేస్తాం. సో దీని నుంచి ఎలా వస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక n ఆబ్జెక్ట్స్ని కన్సిడర్ చేద్దాం. సో ఈ n ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ నథింగ్ బట్ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం, పర్సన్స్ని కానీ ఐటమ్స్ని కానీ ఏదైనా సరే ఆబ్జెక్ట్ అని అంటాం. మనం డేటా ఆబ్జెక్ట్ అని కూడా కాల్ చేస్తున్నాం దీన్ని. అలాగే వీటికి p అట్రిబ్యూట్స్ ఉన్నాయి అనుకుందాం. అట్రిబ్యూట్స్ అంటే ఏ ఆబ్జెక్ట్ని అయితే నువ్వు కన్సిడర్ చేస్తున్నావో ఆబ్జెక్ట్కి ఉండే ఫీచర్స్ని మనం అట్రిబ్యూట్స్ అని చెప్పుకుంటున్నాం. ఏజ్, హైట్, వెయిట్, జెండర్ ఇలాంటివి, రైట్? ఇలా కన్సిడర్ చేసినప్పుడు మనకి ఇలా తీసుకుంటున్నాము. x1 ఈజ్ ఈక్వల్స్ టు x11, x12, x13 అండ్ సో ఆన్ x1p,
x2 ఈజ్ ఈక్వల్స్ టు x21 22 23 అండ్ సో ఆన్ 2p అలా మనం కన్సిడర్ చేస్తున్నాం. x3 అంటే x31 32 3p అండ్ సో ఆన్ అలా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ xij ఈజ్ ద వాల్యూ ఫర్ ద ఆబ్జెక్ట్ xi. ఒక ఆబ్జెక్ట్ xiని కన్సిడర్ చేస్తే దాని jth అట్రిబ్యూట్ మనకి xij అవుతుంది. రైట్, ఇక్కడ మనకి డేటా మ్యాట్రిక్స్ డిస్ప్లే చేసాము చూడండి, డేటా ఆబ్జెక్ట్ అండ్ డేటా మ్యాట్రిక్స్. సో ఇక్కడ డేటా మ్యాట్రిక్స్లో x11 x12 x13 అండ్ సో ఆన్ x1p x21 x22 x23 అండ్ సో ఆన్ x2p అలా మనకి నెంబర్ ఆఫ్ xij వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఈచ్ రో కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ అనదర్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ అనదర్ ఆబ్జెక్ట్ అండ్ దీస్ ఆర్ attribute values. This is one attribute, this is second attribute, this is third attribute అలా. అంటే ప్రతి ఆబ్జెక్ట్కి ఈ అట్రిబ్యూట్ వాల్యూస్ అన్నీ మనం ఖచ్చితంగా రీడ్ చేయాలి. రైట్, ఇది డేటా మ్యాట్రిక్స్. రైట్, ఇప్పుడు డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ చూద్దాం. డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అంటే చెప్పుకున్నాం కదా, మనం ఒక ఆబ్జెక్ట్ని వేరే ఆబ్జెక్ట్తో కంపేర్ చేసినప్పుడు మనం డిసిమిలారిటీని మెజర్ చేస్తాం. సో ఈ డిసిమిలారిటీ మెజర్ అనేది ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ కింద వస్తుంది. ఇలా ఈ డయాగనల్ మ్యాట్రిక్స్ ఎందుకు వచ్చిందో చూసే ముందు ఫస్ట్ ఈ డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ చూద్దాం. చూడండి, దిస్ స్ట్రక్చర్ స్టోర్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రాక్సిమిటీస్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ ఆల్ పెయిర్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్స్. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్స్కి వాటి ఫీచర్స్ని మనం మెజర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ డయాగనల్ ఎలిమెంట్స్లో 0 0 0 ఉంటాయి. ఎందుకు అంటే మనం ఈ డయాగనల్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే D11, this is D11 and this is D22, this is D33. ఇలా డయాగనల్ ఎలిమెంట్స్లో ij వాల్యూస్ సేమ్ ఉంటాయి, లైక్ D11 D22 D33 DNN ఆల్సో ఇలా మనకి సేమ్ ఉంటాయి. అలాగే చూడండి, మనం ఇంకా క్యాలిక్యులేట్ చేయాల్సింది D21 క్యాలిక్యులేట్ చేయాలి, D31 D32 D41 42 43 DN1 N2 N3 అండ్ సో ఆన్ అలా n-n-1 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. సో జనరల్గా మనకి సిమిలారిటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సిమిలారిటీ ఆఫ్ ij ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ డిసిమిలారిటీ ఆఫ్ ij. ఇది మనకున్న ఫార్ములా. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సిమిలారిటీ ఆర్ డిసిమిలారిటీని క్యాలిక్యులేట్ చేయడమే మనం ఏమంటామంటే ప్రాక్సిమిటీ మెజర్స్ అంటాం. సో ప్రాక్సిమిటీ మెజర్స్ మీన్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సిమిలారిటీ అండ్ డిసిమిలారిటీ మెజర్స్. జనరల్గా మనకి యాట్రిబ్యూట్ టైప్స్ ఉన్నాయి, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఏంటంటే నామినల్ యాట్రిబ్యూట్స్, న్యూమరిక్ యాట్రిబ్యూట్స్, ఆర్డినల్ యాట్రిబ్యూట్స్, ఇలా యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ యాట్రిబ్యూట్స్. వాటికి ప్రతి యాట్రిబ్యూట్కి మనం ప్రాక్సిమిటీ మెజర్స్ని చూస్తాం. ఇప్పుడు ప్రాక్సిమిటీ మెజర్స్ ఫర్ నామినల్ యాట్రిబ్యూట్స్ చూద్దాం. ఏ నామినల్ యాట్రిబ్యూట్ కెన్ టేక్ on 2 or more states. Let the number of states of a numeric nominal attribute be m. క్యాపిటల్ M అనేది మనం నెంబర్ ఆఫ్ స్టేట్స్ కింద కన్సిడర్ చేస్తే మనకి ప్రతి నామినల్ అట్రిబ్యూట్కి ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే 1 2 3 అండ్ సో ఆన్ m. అప్పుడు డిసిమిలారిటీ ఎలా వస్తుంది? సో డిసిమిలారిటీ ఆఫ్ ij ఈజ్ ఈక్వల్స్ టు p మైనస్ m బై p, వేర్ m ఈజ్ ద నెంబర్ ఆఫ్ మ్యాచెస్ and p is the number of attributes. నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అంటే ఎలా వస్తుంది మనం చెప్పుకున్నాం. డిసిమిలారిటీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాటి సిమిలారిటీని చెక్ చేస్తాం. సో అలా చెక్ చేసినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ మ్యాచెస్ మనకి వచ్చినాయి, దట్ మీన్స్ ఏలో ఉన్న యాట్రిబ్యూట్ వాల్యూ బిలో ఉన్న యాట్రిబ్యూట్ వాల్యూ సేమ్ అయితే దాన్ని మ్యాచ్ కింద కన్సిడర్ చేయాలి. సో అలా ఎన్ని మ్యాచెస్ వచ్చినాయి అది m కింద డినోట్ చేస్తాం. p అంటే టోటల్ నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, అంటే మనం తీసుకున్న డేటా సెట్లో అవుట్ ఆఫ్ n ఆబ్జెక్ట్స్ ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనకి డిసిమిలారిటీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకున్న ఫార్ములా ఇది. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది డిసిమిలారిటీ మ్యాట్రిక్స్. ఇది ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లో డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0నే ఉంటాయి. ఎందుకంటే చెప్పాను కదా, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, D11 D22 D33 అండ్ DNN. సో ఇప్పుడు మిగతా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది D21 31 32 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మాత్రమే ఎందుకు వచ్చింది అంటే మనకి సపోజ్ ఇదే ఇక్కడ ఈ రోని కన్సిడర్ చేస్తే, ఫస్ట్ రోని కన్సిడర్ చేస్తే ఇక్కడ D12 వస్తుంది, ఇక్కడ D13 వస్తుంది, ఇక్కడ D14 వస్తుంది.
అంటే మనం D21 క్యాలిక్యులేట్ చేసిన D12 క్యాలిక్యులేట్ చేసిన ఒకే వాల్యూ వస్తుంది. అలాగే D31 క్యాలిక్యులేట్ చేసిన D13 క్యాలిక్యులేట్ చేసిన ఒకే వాల్యూ వస్తుంది. సో అందుకే మనం ఏదో ఒక డయాగనల్ ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తే చాలు, దానికి మనం మెజర్మెంట్స్ చేస్తే చాలు. అందుకే మనం లోయర్ డయాగనల్ ట్రయాంగిల్ తీసుకున్నాం ఇక్కడ, అంతే. నెక్స్ట్, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. ఈ ఎగ్జాంపుల్ టేబుల్లో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి, అలాగే 4 రోస్ కూడా ఉన్నాయి, రైట్. సో ఇది ఒక డేటా సెట్ అనుకుంటే ఈ 4 కాలమ్స్లో ఫస్ట్ కాలమ్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఐడి. ఈ ఆబ్జెక్ట్ ఐడి ఎందుకు తీసుకుంటున్నామంటే జస్ట్ ఐడి పర్పస్ కోసం మాత్రమే, అంటే ఏ రోలో డేటాని మనం కన్సిడర్ చేస్తున్నాం అని చెప్పడానికి మాత్రమే. సో 1 2 3 4 అనేవి సీరియల్ నెంబర్లో ఇచ్చాము అందుకే. అండ్ ఇప్పుడు మనం నామినల్ యాట్రిబ్యూట్స్కి కదా మనం డిస్సిమిలారిటీ మ్యాట్రిక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ప్రాక్సిమిటీ మెజర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ వాల్యూస్ని కన్సిడర్ చేస్తే చాలు, ABCA, రైట్. వీటికి క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, D21, D31, D32, D41, 42 అండ్ 43 ఇవి క్యాలిక్యులేట్ చేస్తే చాలు, రైట్. ఇవి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చూడండి, ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, D21 క్యాలిక్యులేట్ చేయాలంటే నామినల్ యాట్రిబ్యూట్స్ని మనం కన్సిడర్ చేసే కాలంలో సెకండ్ రో అండ్ ఫస్ట్ రో ఆ వాల్యూస్ని కన్సిడర్ చేస్తాం. అవి సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా? సేమ్ ఉంటే ఏం చేయాలి, మనం డిస్సిమిలారిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి సేమ్ ఉంటే 0 వస్తుంది, అదే డిఫరెంట్ ఉంటే 1 వస్తుంది. ఎందుకంటే డిస్సిమిలారిటీ వాల్యూ 1 ఇండికేట్స్ దోస్ 2 ఆర్ డిఫరెంట్ అని అర్థం, రైట్. అలాగే 0 వస్తే సిమిలర్గా ఉన్నట్టు, అంటే రెండు కూడా సేమ్ ఉన్నట్టు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, లేదంటే అర్థం కాదు. మనం సెకండ్ వాల్యూని అండ్ ఫస్ట్ వాల్యూని కన్సిడర్ చేస్తున్నాం ఈ టేబుల్ నుంచి. ఈ టేబుల్లో సెకండ్ వాల్యూ ఏంటి, B అండ్ ఫస్ట్ వాల్యూ ఏంటి, A. అంటే D21 కన్సిడర్ చేస్తున్నాం, అంటే సెకండ్ వాల్యూని ఫస్ట్ వాల్యూ తోటి కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి, సెకండ్ వాల్యూ ఏంటి, B, ఫస్ట్ వాల్యూ A. ఈజ్ B ఈజ్ ఈక్వల్స్ టు A, D21. అది డిసిమిలారిటీ ఏం రావాలి, B ఈక్వల్ టు A అయితే మనకి డిసిమిలారిటీ 0 వస్తే సిమిలర్ అని అర్థం, అదే 1 వస్తే డిసిమిలర్ అని అర్థం. సో అందుకే మనకి ఇక్కడికి ఏమొచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. దట్ మీన్స్ ఈజ్ డిసిమిలారిటీ వాల్యూ ఈజ్ 1, that indicates the two values are different. అలాగే నెక్స్ట్ D31 క్యాలిక్యులేట్ చేయాలి. D31 క్యాలిక్యులేట్ చేయాలంటే థర్డ్ వాల్యూని అండ్ ఫస్ట్ వాల్యూని ఈ రెండింటిని కన్సిడర్ చేస్తున్నాం. ఈజ్ C ఈజ్ ఈక్వల్స్ టు A, మనం డిసిమిలారిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి C ఈజ్ ఈక్వల్స్ టు A సేమ్ అయితే కనుక 0 వస్తుంది. కానీ C ఈజ్ ఈక్వల్స్ టు A కాదు, C నాట్ ఈక్వల్స్ టు A. దట్ మీన్స్ డిసిమిలారిటీ వాల్యూ 1 వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డిసిమిలారిటీ వాల్యూ ఏమొచ్చింది, 1 వచ్చింది, అంటే C నాట్ ఈక్వల్స్ టు A కాబట్టి. అలాగే D32 క్యాలిక్యులేట్ మెజర్ చేద్దాం డిసిమిలారిటీ. సో D32, ఈ C ఈజ్ ఈక్వల్స్ టు B, నో, దట్ ఈస్ వై డిసిమిలారిటీ వాల్యూ ఈజ్ 1, ఈక్వల్ కాదు కాబట్టి డిసిమిలారిటీ వాల్యూ 1. నెక్స్ట్ అలాగే D41 క్యాలిక్యులేట్ చేయాలి. ఏ ఉంది ఇక్కడ, D41 ఈజ్ A ఈజ్ ఈక్వల్స్ టు A. ఎస్, A ఈజ్ ఈక్వల్స్ టు A అంటే సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి డిసిమిలారిటీ వాల్యూ 0 వస్తుంది. A ఈజ్ నాట్ ఈక్వల్స్ టు A అయితే ఇక్కడ ఏం రావాలి, 1 రావాలి, కానీ సేమ్ ఉన్నాయి కాబట్టి 0 వచ్చింది. అలాగే D42 టెస్ట్ చేస్తే A ఈజ్ ఈక్వల్స్ టు B, A ఈజ్ ఈక్వల్స్ టు B నా, నో, దట్ ఈస్ వై 1. ఈజ్ A ఈజ్ ఈక్వల్స్ టు C, నో, దట్ ఈస్ వై డిసిమిలారిటీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దిస్ ఈస్ హౌ we can measure proximity for nominal attributes. సో ఇప్పుడు డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ వచ్చేసింది కాబట్టి సిమిలారిటీ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వెరీ సింపుల్, మనకు ఆల్రెడీ తెలుసు సిమిలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ డిసిమిలారిటీ. కాబట్టి మనకి డిసిమిలారిటీలో వచ్చిన మ్యాట్రిక్స్ ఉంది ఇక్కడ. సో ఈ డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ నుంచి మనం సిమిలారిటీ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. కానీ మనకు ఒక ఫార్ములా ఉంది, డిసిమిలారిటీ ఆఫ్ ij కెన్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ P మైనస్ M బై P. మనం స్టార్టింగ్లో చూసాం ఇక్కడ, రైట్. సో P అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అని తెలుసు, అలాగే M అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్, అంటే 2 ఆబ్జెక్ట్స్ ఎంత మ్యాచ్ అయినాయి అదే కదా. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అలా క్యాలిక్యులేట్ చేయాలంటే 1 మైనస్ P మైనస్ M బై P, దట్ ఈస్ ఈక్వల్స్ టు P క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది M బై P.
ఇలా ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాదు మనకు డైరెక్ట్గా ఇక్కడ ఆల్రెడీ డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి దీని నుంచి డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేస్తున్నాను. డయాగ్నల్ ఎలిమెంట్స్ యాజ్ యూజువల్గా 0 ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది డిసిమిలారిటీ 1 ఉంది ఇక్కడ. 1 మైనస్ డిసిమిలారిటీ ఆఫ్ ij. సో 1 మైనస్ 1 దట్ ఈస్ 0 వస్తుంది ఇక్కడ చూడండి, రైట్. అలాగే 1 మైనస్ 1 దట్ ఈస్ 0, 1 మైనస్ 1 దట్ ఈస్ 0. ఇక్కడ 1 మైనస్ 0, అక్కడ మనకి డిసిమిలారిటీ ఏముంది, 0 ఉంది. సో 1 మైనస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఒక్కటే చేంజ్ అయ్యింది వాల్యూ. సో 1 మైనస్ 1 అగైన్ 1 మైనస్ 1. సో దిస్ ఈజ్ ద ఫైనల్ సిమిలారిటీ మ్యాట్రిక్స్.